నంబాల కిషోరరావు మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా చాలా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే నిన్న సాయంత్ర కాలంలో అంటే మధ్యాహ్నం కాలంలో ఒక వీడియో వైరల్ అయింది. ఆర్మీ వాళ్ళు కొన్ని శవాలను ముందు పెట్టుకొని అక్కడ విజయం సాధించినట్లుగా కేరింతలు వేయడము, పైన హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నాయి, అంతా చూసాము. దానికన్నా ముందు అమిత్ షా ఈ ఈ ఒక వ్యక్తిని చంపేశాము అని చెప్పేసి సంబరంగా ఒక ట్వీట్ చేయడం, దాన్ని ప్రధానమంత్రి షేర్ చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక భారత పౌరుణ్ణి ఆయన మావోయిస్ట్ అయినంత మాత్రాన చంపేసి ఆయన చావుని సంబరంగా జరుపుకుంటున్నటువంటి ఈ కేంద్రము, కేంద్ర బలగాలు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? భారత బలగాలు, కేంద్ర బలగాలు ఆ రోజు అక్కడ నిన్న జరిగిన ఈ సంఘటన అంతా గమనించినప్పుడు కేంద్ర ప్రభుత్వము కావచ్చు లేదా నరేంద్ర మోదీ, అమిత్ షాల నాయకత్వంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వము ప్రజాస్వామిక లక్షణాలను కలిగి లేదనేదే దీని ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటున్న దాంట్లో ప్రజలందరూ కూడా ఒక చట్ట ప్రకారం ప్రజలను కొంతమందిని ఎన్నుకొని తమను పరిపాలించుకోవడానికి కొంతమందిని ఎన్నుకుంటారు. వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు, ఎంపీలను ఎన్నుకోవచ్చు, లేదా ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు. ఎమ్మెల్యేలు అయితే ముఖ్యమంత్రులు అవుతారు, ఎంపీలు అయినప్పుడు ప్రధానమంత్రులు అవుతారు. అయితే వీళ్ళందరికీ తాము ఒక ప్రజాస్వామిక ఎన్నికల ద్వారా గెలిచి ప్రజాస్వామ్య పరిపాలన చేయడానికి వస్తున్నాము, దీనికి ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉంటుంది, లేదా దీనికి ఒక చట్టం ఉంటుంది, దీనికి ఒక రాజ్యాంగం ఉంటుంది, ఇట్లాంటి లక్షణాలను కలిగి లేని వాళ్ళు, స్పృహ లేని వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఇట్లాంటి వాటిని మనం చూడవచ్చు. ఒక రకంగా హంతకులు రాజ్యం ఏలుతున్నప్పుడు దేశం ఎలా పరిపాలించబడుతుంటుందో, దేశం ఎలాంటి వాతావరణంలో ఉంటుందో నిన్న మనం ఛత్తీస్గఢ్లో జరిగిన ఆ పరిణామాలతోటి ఒక స్పష్టతకు రావచ్చు. అంటే ఇక్కడ రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్య విలువల మీద కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తులు వాళ్ళకు రాజ్యాంగ హక్కులు, వాళ్ళకు ప్రజాస్వామ్య హక్కులు ఈరోజు గుర్తొచ్చాయని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అంటున్నారు. దాన్ని ఎట్లా తీసుకున్నాం? అసలు బీజేపీకి ప్రభుత్వం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా అనేది అసలు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పిన వాళ్ళు, అంబేద్కర్ లాంటి ఒక దళితుడు రాసిన ఈ అతుకుల బొంత లాంటి రాజ్యాంగాన్ని కిచిడి లాంటి, ఇది మనం అంటున్న మాటలు కాదు, ఈ అతుకుల బొంత, ఈ కిచిడి అనే మాటలు ఆ రోజున సంఘ్ పరివార్ను నాయకత్వం మాట్లాడింది. గురూజీ వాళ్ళందరూ అత్యంత గొప్పగా కీర్తించే గోల్వాల్కర్ మాట్లాడిండు. ఇది అతుకుల బొంత, ఈ దేశంలో భారతీయమైనది ఏదీ లేదు అని మాట్లాడిండు. దీనికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగాన్ని రాయడానికి నిరసనగా వాళ్ళంతా అంబేద్కర్ చిత్రపటాలను దగ్ధం చేసిన మనుషులు. వాళ్ళు 2002 వరకు ఈ దేశంలో జాతీయ జెండాను ఎగరవేసలేదు. ఇప్పటి వరకు 2002 వరకు కూడా నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ మీద ఎగరవేయలే వాళ్ళు. అసలు ఒక స్వతంత్ర భారతదేశం అని చెప్తున్న దాంట్లో మొట్టమొదటగా నిషేధానికి గురి అయిన వ్యవస్థ కానీ సంస్థ కానీ ఏదైనా ఉంది అంటే అది సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్. అంటే ఈ దేశంలో మొట్టమొదటి టెర్రరిస్టు సంస్థకు ఈ రాజ్యాంగం మీదనే నమ్మకం లేదనేది మనకి ఈ 10-15 ఏళ్లలో కనబడతా ఉంది. వాళ్ళకే రాజ్యాంగం మీద నమ్మకం లేదు వాస్తవంగా. అయితే వాళ్ళను ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడు, లేదా ఒక మన గృహమంత్రి, హోమ్ మినిస్టర్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళను చట్ట ప్రకారము ఒక రాజ్యాంగబద్ధంగా పరిపాలించడానికి ఒక రాజ్యాంగము ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ దేశంలో ఒకవేళ నేరాలు చేయడానికి కూడా, అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక 3-4 పద్ధతులలో నడుస్తూ ఉంటుంది. ఓకే, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఒకలాగా ఉంటుంది, బ్యూరోక్రటిక్ వ్యవస్థ ఒకలాగా ఉంటుంది, జస్టిస్కి సంబంధించిన కార్యనిర్వాహక వ్యవస్థలు, చట్ట వ్యవస్థలు, పరిపాలనా వ్యవస్థలు. ఈ 3 వ్యవస్థలు పనిచేయించడం కోసమే రాజ్యాంగం పనిచేస్తుంది. ఏ వ్యవస్థ ఎలా పనిచేయాలో దానికి ఒక స్పష్టమైన గీతలు ఉన్నాయి. ఒకటి ఇంకొక వ్యవస్థను దాటుకొని ఓవర్లాప్ చేయడానికి కూడా రాజ్యాంగం అనుమతించదు. మరి అలాంటప్పుడు ఒక నేరము చేయడానికి సంబంధించినది పోలీసులు అనే వ్యవస్థ ఎప్పుడు కూడా నేరాలను అరికట్టడానికో, లేదా నేరాలను పాల్పడిన వాళ్ళను, నేరస్తులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షలు వేయించడానికి మాత్రమే ఉండే ఒక వ్యవస్థ. నేరము చేసిన విషయాన్ని చట్ట ప్రకారము ఒక న్యాయస్థానానికి తీసుకుపోయి ఆ చట్టం ప్రకారము ఒక లాయర్లు, న్యాయ వ్యవస్థ, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. నేరము చేసిన ఒక మనిషిని చట్ట ప్రకారం శిక్షించడం, మరణశిక్ష విధించడానికి కూడా రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉంది. ఒకవేళ
ఇదే అంటే ఆయుధాలు పట్టుకొని సాయుధంగా పోరాడుతున్న ప్రజలతోటి లేదా తిరుగుబాటుదారులతోటి ఎలా వ్యవహరించడమో కూడా ఆ చట్టమే నిర్దేశించింది. ఒకవేళ వీళ్ళు ఎప్పుడన్నా వీళ్ళు చెబుతున్నట్టుగా అది ఎన్కౌంటర్ బూటకమా లేకపోతే నిజమైన ఎన్కౌంటర్ అనేది పక్కకు పెడితే, ఒకవేళ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ ఎన్కౌంటర్కు లో పూర్తిగా మేము మా ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చింది అనేది పోలీసులు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎప్పుడు ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉండదు. అవును. కాబట్టి పోలీసులే చట్ట ప్రకారం వ్యవహరించకపోవడం అనేది అందులో కనబడుతుంది. అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం కలిగిన పార్టీ ప్రభుత్వము అక్కడ ఉన్న తర్వాత ఈ దేశంలో మనం ప్రజాస్వామ్యాన్ని ఊహించడం అంటే ఎడారిలో నీళ్ళనైనా వెతకొచ్చు, కానీ బీజేపీలో ప్రజాస్వామ్యాన్ని మనం వెతకలేము. అక్కడ ఇందాక మీరు అడుగుతున్నట్టు వాళ్ళు ఎవరు కూడా మీరు అంటున్నారు అది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏం కావాయి. కొంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ సెక్యూరిటీ క్యాంప్స్ అక్కడ ఉండి ఉండవచ్చు, కానీ ఆ డ్యాన్సులు వేయడము, ఒక మనిషిని చంపడము అంటే ఎన్కౌంటర్లలో మీరు ఇప్పటి వరకు చూడండి, గత 2 సంవత్సరాలుగా భద్రతా బలగాలు మావోయిస్టుల నిర్మూలన పేరు మీద ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్న ఈ మొత్తం దాడిలో ఒక్క మనిషి కూడా గాయాలతోటి వాళ్ళు అరెస్ట్ చేసిన సంఘటన మనం చూపించలేము. అంటే ఒక మనిషిని డైరెక్ట్గా చంపగలిగినంత సూటిగా స్ట్రైట్గా మనిషి ఒక బుల్లెట్ తోటి చనిపోయేంతగా కాల్చి చంపేంత టెక్నాలజీ అటవీ యుద్ధంలో ఎక్కడ మనకు దొరకదు. ఎందుకంటే ఏ మనిషి కూడా నిలబడి ఉండడు యుద్ధంలో, ఈ సైనికుడు నిలబడి ఉండడు, ఆ మావోయిస్ట్ గెరిలా కూడా నిలబడి ఉండడు. ఒక మనిషి కాల్చినప్పుడు కాలుకు తగలవచ్చు, చెయ్యికి తగలవచ్చు, శరీరం మీద తగలవచ్చు, ఇంకో దగ్గర తగలవచ్చు, కానీ ఏ మనిషి కూడా ప్రాణాలతోటి వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసిన సంఘటన లేదు. దీనికే ఏమంటారంటే ఒక మావోయిస్టు గెరిల్లాను గనక అరెస్ట్ చేసినప్పుడు అతని మీద ఉండే రివార్డులే ఈ మొత్తము ఈ హంతక ముఠాలన్నిటికీ, ఒక రకంగా భద్రతా బలగాలని చెబుతున్న ఈ హంతక ముఠాలు కేవలం మావోయిస్టు గెరిలాల మీద ఉన్న డబ్బుల కోసం మాత్రమే వాళ్ళను బ్రతకనివ్వకుండా చంపుతూ ఉన్నారనేదే ఇలా మొత్తంగా నిరూపించబడుతున్న సత్యం ఇది. ఒక్కొక్క మనిషి మీద 8 లక్షలు, 30 లక్షలు, కోటి రూపాయలు, నిన్న చనిపోయిన ఆ బసవరాజు అని పిలువబడుతున్న మనిషి మీద 1 కోటి రూపాయలకు పైగా ఉన్నది. అతను ప్రాణాలతో పట్టుకోవడానికి వీళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేసినా అదొక రకంగా ఉంటుంది, కానీ వీళ్ళు ఆ ప్రాణాలతో పట్టుకుంటే అతని మీద ఉన్న రివార్డుకు సంబంధించి అది వాళ్ళు అతనితో పంచుకోవాల్సి వస్తుందట. అలా పంచుకోవడం ఇష్టం లేకనే కనబడిన ప్రతి మనిషిని ఏదో ఒక క్యాడర్ పేరు మీద చంపడము, ఆ డబ్బులను వాళ్ళ ఖాతాలలో వేసుకోవడం కోసమే ఈ నరమేధం కొనసాగుతూ ఉంది. వాస్తవంగా ఇది ఆపరేషన్ కగారు కాదు, ఇది ఆదివాసీ జాతి హననంగా మారుతూ ఉంది.